హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు లక్కీ 1520 బంగారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే కదా, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నా. కాజు చికెన్ కర్రీ. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. దాంట్లోకి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తాను. ఉప్పు తీసుకున్నా. ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ దీంట్లోకి వేసి మిక్సీ చేయాలన్నమాట. నెక్స్ట్ నిమ్మరసం కూడా తీసుకోవాలి. ఇది కొంచెం వీడియో లెంతీ ఉంటుంది, మీరు ఎలాగో స్కిప్ చేసి చూస్తారని తెలుసు. నిమ్మరసం. నెక్స్ట్ దీంట్లోకి పెరుగు వేయాలి. మనం పెరుగు వేస్తే కొంచెం గ్రేవీ బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట. ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది చికెన్ కర్రీ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేయండి కాజు చికెన్ కర్రీ. ఎప్పుడు నార్మల్ చికెన్ ఫ్రై ఇంకా ఎప్పుడు తినిందే కదా, సరే జీడిపప్పు వేసి చేసుకోనండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది ఇప్పుడు కొంచెం ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం. దీంట్లో మనం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము కొన్ని మిక్స్ పట్టుకోవాలన్నమాట. అంటే గ్రేవీ బాగా ఎక్కువ ఉండడానికి. అంటే ఇప్పుడు చికెన్ చేస్తే అంతా నీళ్ళు నీళ్ళు ఉంటుంది కదా, సో మనకి అలా నచ్చదు అనమాట. సో గ్రేవీ ఉండడానికి ఫస్ట్ ఇలా ఆయిల్ పోసి ఇవన్నీ తరిగి పెట్టుకున్నా. ఫస్ట్ కొన్ని ఆనియన్స్ వేయాలి. ఇవి మిక్సీ పట్టుకోవడానికి అన్నమాట. ఆనియన్స్ ఇవి ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగే అవసరం లేదన్నమాట. ఇంకా జస్ట్ కొంచెం సేపు నూనెలో మగ్గించుకుంటే చాలు. జస్ట్ ఒక పచ్చిమిర్చి, ఇది ఒక పచ్చిమిర్చి వేసా. నెక్స్ట్ టమోటా వేయాలి. నూనెలో కొంచెం సేపు మగ్గించుకుంటే చాలా సరిపోదు, ఎక్కువసేపు అవసరం లేదు. నెక్స్ట్ కాజు వేయాలి ఫ్రెండ్స్. కాజు అంటే జీడిపప్పు. ఇవి వేస్తే కొంచెం జ్యూసీగా బాగుంటుంది అన్నమాట చికెన్. నేను ఒకసారి ట్రై చేసి చూసా, అప్పుడు బాగా నచ్చింది, అందుకే మళ్ళీ చేసుకుంటున్నా. ఇంకా వీడియో చేసి పెడదామని. రాని వాళ్ళు బ్యాచిలర్స్ ఇలా ఒకసారి ట్రై చేసుకోనండి. ఇలా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఎవరు, ఓకే స్వైప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ పోతున్నారు. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీన్ని మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టి గ్రైండ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా మనకి ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ లాగా అయింది చూడండి, ఇదంతా పేస్ట్. ఇది తర్వాత వేయాలి, ఇప్పుడే వేయకూడదు.
నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కదా, మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఆవాలు వేయాలన్నమాట. ఇందాక మనం వేసుకోలేదు కదా, అది ఓన్లీ మిక్సీ పట్టుకోవడానికి ఒకటే అన్నమాట. ఆవాలు వేసిన నెక్స్ట్ దీంట్లోకి కొంచెం జీలకర్ర వేయాలి. ఇప్పుడు చికెన్ వేసే దానికంటే ముందర మనం కొంచెం ఆనియన్స్ 1 or 2 పక్కన కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 1 ఆనియన్ నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా. సో ఇప్పుడు 1 ఆనియన్, ఒక పచ్చిమిర్చి అన్నమాట, ఒక పచ్చిమిర్చి, దీంట్లోకి కరివేపాకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వరకు ఎందుకు వేయించుకోవాలంటే మనం చికెన్ వేసినప్పుడు ఆనియన్ కనపడకుండా ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది అన్నమాట ఆనియన్. సో మొత్తం గ్రేవీ ఇంకా చికెన్ దాంట్లోకి కలిసిపోతుంది. మనం ఊరికే వెంటనే చికెన్ వేసినామనుకో ఆనియన్ కనబడుతుంది అనమాట. అదే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే అది ఇంకా చాలా ఉడికి మెత్తగా అయిపోతుంది ఆనియన్. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్ దీంట్లోకి కొంచెం చెక్క వేసుకుందాం, ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం, స్మెల్ బాగుంటుంది అన్నమాట చెక్క వేస్తే. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇది. మంచి స్మెల్, మనకి స్మెల్ ఫస్ట్ బాగుంటేనే అప్పుడు చికెన్ తినాలనిపిస్తుంది. ఆ స్మెల్ రావాలన్నమాట ఫస్ట్, అందుకే కొంచెం చెక్క వేసిన. ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ కలర్ రావాలి, ఇంకా మళ్ళీ ఎక్కువ వేయించుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి చికెన్ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ, సో చికెన్ వేసుకుందాం ఇప్పుడు. ఈ చికెన్ వేసుకున్నాక కొంచెం సేపు నూనెలో మగ్గనియాలన్నమాట. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలానే పెట్టాలి చికెన్. ఒక 15 minutes మనం అన్నీ కలిపి చికెన్ పక్కన పెట్టుకున్నామనుకో, మిగతా ప్రాసెస్ లోపల రెడీ అయ్యే లోపల ఈ చికెన్ అంతా మ్యాగ్నేట్ అవుతుంది. ఇలా ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఒక 10 minutes ఇట్లనే మగ్గి ఇవ్వాలి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడు తెరిచి చూద్దాం. ఇలా కొంచెం నీళ్ళు అన్నీ పైకి వచ్చిన తర్వాత, వాటర్ పైకి వచ్చిన తర్వాత, ఇందాక మనం గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్, టమోటా, కాజు నూనెలో వేయించి మిక్సీ పట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు పేస్ట్ దీంట్లోకి వేయాలన్నమాట. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, గ్రేవీ జ్యూసీగా ఉంటుంది. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు కలుపుకుందాం. మా ఆయన లేడనమాట, నేను ఒక్కటే చేస్తున్నా, అందుకే కెమెరా సెల్ఫీ స్టిక్ పెట్టి చేస్తున్నా. చూడండి, అస్సలు నేను వాటర్ పోయలేదు అస్సలు, కానీ ఎంత బాగుంది చూడండి. అసలు చూడండి ఎంత బాగా జ్యూసీగా ఉన్నప్పుడే ఇలా ఉండాలి గ్రేవీ. ఇది చపాతీలోకి సూపర్ ఉంటుంది, చపాతీలోకి బాగుంటుంది అన్నమాట. ఇది రుమాల్ రోటీ కానీ బటర్ నాన్ కానీ వాటిలోకి బాగుంటుంది ఇది. సో ఇప్పుడు అది పేస్ట్ వేసినాం కదా, జస్ట్ ఒక 5 minutes దీన్ని ఇలానే మగ్గనిద్దాం. కొంచెం అంటే ఉల్లిగడ్డ అది మిక్సీ పట్టింటాం కదా, పచ్చి వాసన పోయే వరకు అనమాట కొంచెం మగ్గనిద్దాం.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు గ్రేవీ. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్, మనం ఈ నీళ్ళు మళ్ళీ ఏమనుకునేరు, ఇందాక మిక్సీ పెట్టినాం కదా ఆ నీళ్ళే అనమాట. దాంట్లో కొన్ని వాటర్ వేసి ఇలా తీసుకున్నా. ఇలా నీళ్ళు వేసినాక ఈ చికెన్ని కొంచెం సేపు ఉడికియాలి. మనం కాజు వేసినాం కదా, అందుకే ఇలా తెల్లగా కొంచెం మీకు తెల్లగా కనబడుతుంది. ఇది చపాతీలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చపాతీలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చాలు ఫ్రెండ్స్, నీళ్ళు ఎక్కువ పోయరాదు, మళ్ళీ బాగుండదు టేస్ట్. కొత్తిమీర వేసి దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం కొంచెం వాటర్ అంతా పోయి, ఇంకా ఇది వాటర్ ఉంది కదా, కొంచెం ఇంకా చిక్కగా రావాలి గ్రేవీ. చిక్కగా వస్తే అప్పుడు మనం చపాతీలోకి బాగుంటుంది ఇది. సో చూడండి ఫ్రెండ్స్, లెగ్ పీస్ మీకు లైట్ ఫోక్స్కి కొంచెం తెల్లగా కనపడవచ్చు. ఇలా ఫ్రెండ్స్ కొంచెం సేపు దీన్ని మగ్గనిచ్చుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఎలా రెడీ అయిందో. చూడండి, జ్యూసీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలన్నమాట గ్రేవీ. ఇది చపాతీలోకి బాగుంటుంది. సో మనది కాజు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు. స్మెల్ కూడా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుంది, సేమ్ అసలు రెస్టారెంట్ స్టైల్లో ఉంది అసలు. ఎంత బాగుంది చూడండి, జ్యూసీగా. ఇది ఫ్రెండ్స్ దీంట్లోకి కాంబినేషన్ చపాతీ. సో చపాతీ అన్నమాట. మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. నేను చపాతీ పెట్టుకున్నా. ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్. ఇది చూడండి, కాజు చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ చూడండి, కాజు చికెన్ కర్రీ ఎంత బాగుందో. మంచి స్మెల్ వస్తుంది బాగా. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. చూడండి, చపాతీ చికెన్ పెట్టుకున్నా, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. మీరు చేసుకొని తినండి, అదే కదా. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. సూపర్ ఉంది ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది చపాతీలోకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కాజు చికెన్ కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో స్కిప్ చేసి మాత్రం చూడొద్దండి, వీడియో ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.